వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుందండి. బీఆర్ఎస్ పార్టీలో పోరాటం అనేది ఉధృతమైంది. పోరాటంలో భాగంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా వ్యూహాలకు పదును పెట్టిండు. ఇటు మరోవైపు హరీష్ రావుకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్న తనం, అటు మరోవైపు కేటీఆర్ ప్రజా సమస్యల మీద పోరాటం, ఇటు మరోవైపు కవిత కూడా పోరాటం చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇలాంటి సందర్భాలలో కొన్ని లేనిపోని రాతలు, కల్పిత రాతలు, అంటే బట్టగాల్చి మీదేసే ప్రయోగాలు చాలా చేస్తున్నాయి విపక్ష పార్టీలకు సంబంధించిన పత్రికలు. అంటే ప్రస్తుత అధికార పార్టీ, గతంలో విపక్షం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టినాయి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నాయి. సహజంగా ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనేది సర్వసాధారణంగా మారుతుంది. కానీ విపక్షం మీద ఆరోపణలు చేయడం అనేది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా ఉండదు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ఇంతలా ఆరోపణలు చేస్తున్నారనేది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ఆలోచనగానే చెప్పొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకు అంటే ఓ పత్రిక పదే పదే ఎమ్మెల్సీ కవిత గురించి రాసుకొచ్చిందండి. అయితే ఈ టైటిల్ చూసినాక, ఇందులో వార్తను చూసినాక విపక్షానికి పోరాటం చేసే ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, దాంతోపాటు మేమున్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంటుంది. ఎందుకంటే విపక్షం తన రాజకీయ స్వార్థాల కోసం చేయొచ్చుగాక, కానీ అల్టిమేట్గా అక్కడ చేసేది ప్రజా సమస్యల మీద. ప్రజా సమస్యల మీద పోరాటం ఎవరు చేసినా కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంటుంది. కానీ అక్కడ అధికార పార్టీకి సంబంధించి విమర్శలు చేయాల్సింది పోయి విపక్షం పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్న తనం నేను చెప్పినట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు, కేవలం తెలంగాణలో మాత్రమే ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. కావాలని పని కట్టుకొని పెన్నుకు పని లేకున్నా, పేపర్కు పని లేకున్నా, అక్షరాలకు పని లేకున్నా, కానీ పని కట్టుకొని రాసే రాతలు ఎట్లుంటాయి అంటే నా వెనుక కనబడుతున్న ఈ వార్తలకే సాక్ష్యం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రలు, దాంట్లో ప్రధానంగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఆ జైల్లో ఉన్న ఒక ఆడబిడ్డ మీద రాతల రోతలు ఇంతకంటే దారుణంగా ఇంకెక్కడ కనిపించవేమో. ఒకసారి చూడండి. అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనక రాజకీయం. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అస్తిత్వం కోసం పోరాటం చేస్తుంది, పాకులాట చేస్తుందని ఈ పత్రిక ఎవరన్నా ఫోన్ చేసి చెప్పిల్లా, లేకపోతే ఇట్లా నాకు అస్తిత్వం కావాలని వారు కోరుకుంటున్నట్టుగా వాళ్ళు ఎవరన్నా చెప్పిర్రా? ఎందుకు ఈ రాతలు అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా బదనాం చేయాలి, అందులో మహిళకు సంబంధించి రాజకీయాలలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆడపిల్ల ఏంది అంటే ఇల్లు దాటి అడుగు పెడితే రకరకాల ఆరోపణలు చేస్తారు. అలాంటిది ఇక్కడ పూర్తిగా కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత మీద ఎట్లా రాసిండో జరురి. అస్తిత్వం కోసం పాకులాట అనేది ఎమ్మెల్సీ కవితకు అవసరం లేదు, ఈ పేపర్కి అవసరం. ఈ పేపర్ తన అస్తిత్వం కోసం, తన యొక్క ఎదుగుదల కోసం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈ పేపర్ మనుగడ కోసం మాత్రమే జరుగుతున్న పరిణామంగా చూడొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మీకు కనబడుతున్న ఈ దిశ పేపరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం అయితే దీనికి తెలుసా? దాంతోపాటు ఈ దిశ పత్రికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నా దగ్గర మొత్తం క్లిప్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొన్ని డిలీట్ చేసిన క్లిప్స్ కూడా నేను దాచిపెట్టిన. ఇక్కడ వీళ్ళు దేనికోసం ప్రజా సమస్యలు మాత్రం ఈ పత్రిక కనబడవండి. రైతు బంధు రాంబ్రాంగ్ కనబడదు, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు కనబడవు, మూసీకి సంబంధించిన ఆత్మహత్యలు కనబడవు, దాంతోపాటుగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనబడవు, విద్యార్థులలో ఫుడ్ పాయిజన్ కనబడదు. ఈ పత్రిక కనబడదండి. కానీ అస్తిత్వం కోసం పాకులాట అంటూ హెడ్డింగులు పెట్టి రాస్తుంది. ఎవరికి అస్తిత్వం కావాలండి? తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవితకు ఒక గుర్తింపు ఉంది.
తెలంగాణలో పూర్తి స్థాయిలో బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే బ్రాండ్ను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల మీడియా బతుకమ్మ పండుగ వచ్చింది అంటే మొత్తం ఫోకస్ మొత్తం మీడియా అటు పోయేది. ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఖండాంతరాలు దాటి పూర్తిగా మన బతుకమ్మను ప్రచారం చేసి విదేశీ గడ్డ మీద కూడా మన బతుకమ్మను పూజిస్తున్న తరుణాన్ని చూపించింది. ఈరోజు ఇక్కడ ఇంకొక విషయం ఏంది అంటే, అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై సైలెంట్. కేసీఆర్ కేబినెట్లో సరైన శాఖలు ఇవ్వకున్నా మౌనం. ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేసినప్పుడు నో కామెంట్. నేడు ఉనికి కోసం బీసీ జపం చేస్తూ హడావిడి. తాజాగా జాగృతి రీఓపెన్, సొంతంగా ప్రోగ్రామ్స్. ఆమె వైఖరిపై క్యాడర్ సర్వత్రా విమర్శలు. సీఎం పదవి కోసమే పోటీ పడుతున్నారని గుసగుసలు. ఇప్పుడు ఒక్కసారి మనం రెండు చెక్ చేసుకుందాం, క్రాస్ చెక్ చేద్దామని. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, వీళ్ళకి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి. తెలంగాణ అంటే మనోడు టీజీ వచ్చింది కదా. సరే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకులు ఎవరు, నాయకత్వం ఎవరు, అసలు నేత ఎవరు, దీనికి నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయమే. నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, గులాబీ జెండా అంటే కేసీఆర్. క్లియర్ కట్గా అయిపోయింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ఉన్నారు, ఉండాలి కూడా. ఆయననే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇక్కడ కవిత ఎప్పుడూ అలాంటి కామెంటరీ చేయలే. నిజంగా కవిత సీఎం కావాలనుకుంటే తనకు వచ్చిన ఆఫర్స్కు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అనేక సందర్భాలలో ఎన్నికలకు ముందు చెప్పారు. ఏమని చెప్పారు అంటే, నా బిడ్డను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, బీజేపీలోకి రావాలని టార్చర్ చేసిలు, దాంట్లో భాగంగా పుట్టుకొచ్చిన ఈ కేసులు అనేది చెప్పిలు. సీఎం పదవి కావాలంటే ఆ రోజు వెళ్ళిపోయేవారు కదా. అంటే ఆడబిడ్డ మీద రాతల రోతలు చూడుర్రి. దీంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తాను ఏంది అంటే ఆదేశాలు ఇస్తాడు, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ తెలియజేస్తాడు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తాడు, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇంకా హరీష్, ఎందుకు అంటే హరీష్ రావు గారు సీనియర్ నేత, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నీడల అనుక్షణం రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు అద్భుతమైన ప్రగతిలో వెళ్ళింది అంటే కేసీఆర్ హరీష్ రావు కలిసి పూర్తి స్థాయిలో అక్కడ 24 గంటలు ఉన్నారు కాబట్టి. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారు, సీఎం పదవి కోసం కవిత పోరాటం చేయట్లేదు. కవిత సీఎం అవుతారా కాదా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు డిసైడ్ చేస్తారు. కానీ ఈ వార్తలు దేనికి రాస్తున్నారు, ఆమె వైఖరిపై క్యాడర్ ఎక్కడ సర్వత్రా విమర్శలు చేసిరు. తాను జాగృతికి సంబంధించిన ప్రోగ్రాంలో భాగంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కావాలి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో తన కార్యక్రమాలు, తన ఎజెండా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ దిశ పత్రిక ఉన్నదండి. ఈ పత్రికకు తన ఎజెండా ఉండదా? ఎవరి మీద రాతలు రాయాలి, ఎవరిని ఎట్లా ఏం కథ అన్నీ లేదా? వీళ్ళ బాధ్యతలు కూడా మన దగ్గర ఉన్నారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ బాధ్యతలు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మేము చెప్పాలంటే చెప్పొచ్చు. కానీ తోటి జర్నలిజం విలువలను పాటిస్తూ మేము సైలెంట్గా ఉన్నాం. ఇక్కడ ఏంది అంటే, మీకు నచ్చినట్టుగా రాతల రోతలు రాస్తున్నారు. సరే, నేను ఒక 3 అంశాలు చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బూడిద స్కామ్ అయింది, ఇసుక స్కామ్ అవుతుంది. దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయింది. హైడ్రా బాధితులు చచ్చిపోయారు, మూసీ బాధితులు చచ్చిపోయారు. కొంతమంది నేతన్నలను ఇక్కడ నేతన్నలను పాపడాలు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమన్నారు. ఒక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇలాంటి మాటలు మాట్లాడిండు. దాంతోపాటుగా నిన్న ముఖ్యమంత్రి గారు స్టేజ్ ఎక్కి ఆడ కూర్చోబోతుంటే కనీసం ఒక మంత్రి లేవలే. విద్యాశాఖ మంత్రి ఉన్నాడా, హోమ్ మినిస్టర్ ఉన్నారా? క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది, ఇన్ని సమస్యలు పక్కన పెట్టి నీకేమన్నా చెప్పిర్రానా బాబు? దిశమ్మ, ఓ దశమ్మ, ఇక చూడుర్రి, ఒక్కసారి చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఎందుకు అంటే తెలంగాణలో విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితని ఎట్లా టార్గెట్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను చూడండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవిత విడుదలైన తర్వాత కొద్ది కాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల జోలికి రాకుండా మౌనంగా ఉండిపోయారు. ఈ మధ్య ఆమె పాలిటిక్స్లో యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. వివిధ కార్యక్రమాలతో నానాగా హడావిడి చేస్తున్నారు. అయితే ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కవిత కొత్త పాలిటిక్స్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. క్యాడర్ కూడా ఆమెపై పలు రకాలుగా గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకొని కవిత ఇప్పుడు బీసీ రాగం ఎత్తుకోవడంపై రాజకీయ వర్గాలలోనూ చర్చకు దారితీసింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జాగృతి సంస్థను
రివోక్ చేసి సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకోసం జనంలోకి మెజార్టీ వర్గంగా ఉన్న బీసీ ఎజెండాను ఎత్తుకున్నారని సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు వినబడుతున్నాయి. ఇదంతా చదువుతున్నా ఎంత అబద్ధాలు రాస్తారనేది మీకు చెప్తా తర్వాత. కవిత బీసీ రాగం అందుకేనా? తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత కొంతకాలం పాటు రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగా ఉన్నారు. కానీ కొన్ని రోజులుగా కవిత మళ్ళీ జనంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తన సొంత సంస్థ అయిన జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కవిత హడావిడిని గమనిస్తున్న గులాబీ లీడర్లు రాజకీయాలలో తన అస్తిత్వం కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారని కామెంట్ చేశారు. ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మరోవైపు మాస్ లీడర్గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో కవిత రావడం, సొంత కార్యక్రమాలు నిర్వహించడాన్ని చూసి తన రాజకీయ ఉనికి కోసం కవిత ఆరాట పడుతున్నారని టాక్ నడుస్తుంది. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నిత్యం డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాలతో సమావేశం అవుతున్నారు. ఇక చూడురి ఎంత దారుణంగా రాసిల్ అనేది మీకు క్లారిటీ ఇస్తే ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుండా తిహారు జైలుకు సంబంధించి 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిలు, బయటకు వచ్చిలు పక్కన పెడదాం. వచ్చిన తర్వాత గతంలో తాను ఎంపీగా పనిచేశారు కదా, ఆ తర్వాత ప్రస్తుతానికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కదా, అంటే ప్రజలకు సంబంధించి వాళ్ళందరికీ పూర్తిగా బాధ్యత, అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంటుంది కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా బతుకమ్మ పండుగ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా రాజకీయ నాయకుడు వస్తున్నారన్నా బోనాలతోని బతుకమ్మతోని స్వాగతం పలుకుతారు కదా, ఇది నిజం కాదా? దానితో పాటుగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రాజకీయ అస్తిత్వం కోసం తాను పాకులాడాల్సిన అవసరం లేదు, పదవుల కోసం తాను పాకులాడాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే ఇప్పుడు కేటీఆర్ ఒక సమస్య మీద పోరాటం చేస్తున్నారు, హరీష్ రావు ఇంకో సమస్య మీద పోరాటం చేస్తున్నారు, కవిత ఇంకో సమస్య మీద పోరాటం చేస్తున్నారు. వీరి ముగ్గురి బలంగా ప్రజల్లోకి వెళ్తే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పుదాలను, ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం ఎమ్మెల్సీ కవిత కూడా తోడైతే అది బలంగా మారిపోతుంది. ఈ విషయాన్ని మర్చిపోయి అడ్డగోలుగా అక్షరాలతోని ఒక ఆడపిల్లను అగౌరవపరిచే విధంగా రాతలు రాస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ తన యొక్క వ్యూహాలలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తన యొక్క ప్రచారం చేస్తున్నారు. అంటే ఏంది, ఎన్నికల కోసం కాదు కదా, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాడు. ఇటు హరీష్ రావు అదే పని చేస్తున్నారు, సీనియర్ నేత కాబట్టి. ఇటు కవిత కూడా ఆల్రెడీ ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, తాను ఒక పదవిలో ఉన్నారన్న వార్త కూడా వీళ్ళు మర్చిపోయి ఇట్లా అడ్డగోలుగా రాస్తున్నారు. ఇప్పుడు ఏమందని చెప్పుర్రి, ఎవరి అస్తిత్వం కోసం పాకులాడుతున్నారు? ఈ దిశ పేపర్ తన అస్తిత్వం కోసం పాకులాడుతున్నదా, లేకపోతే కవిత గారి మీద బట్టగాల్చి మీద వేసే ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? అంటే రాజకీయాలలో చూడండి, ఒకప్పుడు రాజకీయం అంటే తెల్ల సొక్కా వేసుకున్న రాజకీయ నాయకుడు మాత్రమే రాజకీయాలు చేసేటోళ్ళు. ఈరోజు జర్నలిజం ముసుగులో కూడా చాలామంది రాజకీయాలు చేస్తుండడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. నేనేమంటున్నానంటే అధికార పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన సర్వే జరిగితే తూచి కి అన్నట్టుగా ప్రజా తీర్పు వచ్చింది. అది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గరే టేబుల్ మీద ఉన్నది. దరిద్రంగా ఉన్నదని చెప్పారు ఎమ్మెల్యేల తీరుకు సంబంధించి. మరి అవన్నీ పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మీద, విపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత మీద ఎందుకు ఈ అడ్డగోలుగా రాతలు రాస్తున్నారంటే ఈ పత్రిక యొక్క ఏంది అంటే అస్తిత్వం కోసం చేస్తున్నది. నిజంగా ఈ పత్రిక ప్రజా సమస్యల గురించి రాసిందా అంటే లేదు. ఈ పత్రికకు కనుక నిజంగా చెప్తున్నా, ఒక్క నిమిషం ఆగండి, ఈ పత్రికకు శివునెత్తురు ఉంటే, జర్నలిజం అనేది తన పూర్తి స్థాయిలో ఉంటే, నిజంగా చెప్తున్నా అమ్మ దిశమ్మ పత్రిక గీ ఇసుక దందా గురించి రాయకపోయినావమ్మా పత్రికమ్మ, నీకు నిజంగా కూడా దిశ పత్రికకు శివునెత్తురు ఉంటే ఇగో గీ దీని గురించి రాయకపోయినా, ఈ ఇసుక క్వారీల గురించి రాయకపోయాను, ఫుడ్ పాయిజన్ల గురించి రాయకపోయాను, ఇవన్నీ వదిలేసి కేవలం ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేయడం, లేదా కేటీఆర్ను టార్గెట్ చేయడం, కేసీఆర్ను టార్గెట్ చేయడం, హరీష్ రావును టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయమని మీకు సంబంధించిన అధికార పార్టీ ఏమన్నా చెప్తున్నదా? అధికార పార్టీ ప్రకటనల కోసం ఏమన్నా చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం చేస్తున్నారా? మీరు ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పత్రికగా ఉంటుందా, లేకపోతే ఇట్లా ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు మీరు అంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత విద్యలారా. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో తన పోరాటాన్ని చేసింది, పార్లమెంటుగా ఎంపీగా ఉండి నిజామాబాద్కు సేవలు చేసింది, ఎమ్మెల్సీగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తుంది, రాజకీయంగా ఉన్నారు కదా, తనకు రాజకీయ కోసం
పాకులాడాల్సిన అవసరం లేదు కదా. తనకు పదవులైనా ఏదైనా అది ప్రజలు ఇస్తారు, అల్టిమేట్గా ప్రజలు ఇస్తారు, పత్రికలు ఇయ్యాయి కదా. ఇప్పుడు నేను పోయి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగాలని నేను పోయి కూకోవాలంటే కుదురుతుందా? అది కుదరదు కదా. అది ప్రజా తీర్పు, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ప్రజా తీర్పు కాబట్టి అది ప్రజల నుంచే వస్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఇంత దారుణంగా కవితను టార్గెట్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? తెలంగాణ ఆడబిడ్డల అన్న గౌరవం లేదు. అరే పూర్తి స్థాయిలో క్రైమ్ రేట్ ఎంత వచ్చింది దాని గురించి రాయరు. తెలంగాణలో సమస్యలే లేనట్టు ఈ పత్రిక మొత్తం కూడా విపక్ష పార్టీ మీదనే టార్గెట్ చేస్తున్నదండి. చాలా బాధేస్తున్నది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన జర్నలిజం వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలను, వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళని బదనాం చేసే కుట్రలు చేస్తున్నాయి. ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎందుకో మీ మీద కేసులు అయితే లేవు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా వాస్తవాలను తెలుసుకోరు. ఈరోజు ఎమ్మెల్సీ కవిత తన యొక్క ఎజెండాతో ముందుకెళ్తుందండి. తన పోరాట పటిమతోని, తన ఉద్యమ స్ఫూర్తితోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకెళ్తుంది ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి. ఓ రోజేమో కేసీఆర్ను టార్గెట్ చేస్తుంది ఈ పత్రిక, ఓ రోజును కేటీఆర్ టార్గెట్ చేస్తుంది, ఓ రోజేమో హరీష్ రావును టార్గెట్ చేస్తుంది, ఇప్పుడేమో కవిత్వం అంతా వచ్చింది. అంటే వ్యక్తులను డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, ఇప్పుడు కవితను డ్యామేజ్ చేయడానికి, జాగృతిని డ్యామేజ్ చేయడానికి చెప్తారు. సొంత క్యాడర్ చెప్పింది సీఎం పదవి కోసం గుసగుస అని ఎందుకు రాస్తారు ఈ రాతలని? అప్పుడు రాయకపోయిన యనమల రేవంత్ రెడ్డి అందరినీ తొక్కుకుంటూ వస్తున్నాడు, గింత మందిని దొక్కిండు, దాంతోపాటు ఓటుకు నోటు కేసులో దొరికిండు, దాంతోపాటు రైతు బంధుకు రామ్ పెట్టిండు, దాంతోపాటు 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 13 అంశాలు జాడపత్తలేవు, 420 హామీలు అటుపోయినాయి, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి, రాస్తే దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ రాయకపోయినావమ్మా పత్రికమ్మ. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో కొన్ని పత్రికలను చదవకుండా పనిచేయరు, మీరు మనశ్శాంతిగా ఉంటారు, లేకపోతే మీ మనస్సును అశాంతి చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంత విద్యలారా నేనేమంటున్నానంటే, ఎమ్మెల్సీ కవిత ఒక పోరాటంతో ముందుకొస్తుంది, ఒక ఎజెండాతో ముందుకొస్తుంది, ఒక నినాదంతో ముందుకొస్తుంది. స్వాగతం పలకండి. ఇప్పుడు తను చేసేది తన ఇంట్ల కోసమో తన వాళ్ళ కోసమో కాదు కదా. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ఎవరినైనా మనం స్వాగతం దొరకడం. ఆఖరికి ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే రమ్మందాం, ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మంత్రులు పోరాటం చేస్తా అంటే కూడా వెల్కమ్ చెప్దాం మనం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గౌరవించాలి. ప్రజలను వంచి, ప్రజలను మోసం చేసి, ప్రజల దగ్గర దోపిడీ చేసేటోని తరిమి తన్నాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ యావత్తు ప్రజలారా దయచేసి ఆలోచించండి. కొన్ని పత్రికలు కాంగ్రెస్ పార్టీ అడుగు జాడలలో, వాళ్ళ వ్యూహాలలో, వాళ్ళ కనుసైగలలో నడుస్తున్నాయి. ఇకనైనా మేల్కోకపోతే ఉన్న తెలంగాణ ఇప్పటికే కుక్కలు చింపిన ఇస్తారాకేంది, ఇక తర్వాత ఏమవుతుందో ఇక మీకే వదిలేస్తున్నా. నేను చెప్తున్నా కదా బాబు, నువ్వు ఇలాంటి వార్తలు బంద్ చేయకపోతే నీ బాధ్యతలు అంతా చాలా మంది ఉన్నారు. నువ్వు రాసి ఎవరిని ఎట్లెట్లా ఏం చేస్తున్నావు, నీ రియల్ ఎస్టేట్ కట్టేంది, నువ్వు ఎక్కడెక్కడ ఎవరిని బెదిరించినావు మొత్తం వచ్చింది నాయన. నువ్వు అట్లా ఆగమాగం రాతలు రాయకు. ఇది తెలంగాణ గడ్డ, ఈడ పోరాటం అనేది ఒకటి ఉంటుంది. నీ వార్తాపత్రికల మొత్తం పేపర్లో చూపెడతా, ప్రజా సమస్యలు ఏ పాట రాసినా చూపెడతా. ఒక్కసారి చూపెట్టు. జీవోలు తెలుగులోనే. నిన్న మా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశే బాగుంది అని అన్నాడు. మరి ఆ వార్త ఏడపోయింది? పెళ్లి కాని జంటకు నో ఓయో. ఇప్పుడు దీని గురించి అవసరమా? ఎవరికి కావాలి ఇది దిక్కుమాలింది? ఎవరికి కావాలనా? బీఆర్ఎస్ నేతలకు బుద్ధి ఉందా? నిన్న ఆయన పేరేం పేరు, కాంగ్రెస్ పార్టీ అనురుద్దీన్ రెడ్డి ఎవరు, ఆయన నడి రోడ్డు మీద ప్రజలు పట్టుకొని తన్ని తరిమీరు. ఆయన ఏమన్నాడు, ఏం బిక్కుంటావు పీక్కోపో అన్నాడు కార్యకర్తలను. మరి దాని గురించి రాయకపోతావు? వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు, సర్పంచ్ పెండింగ్ బిల్లుల గురించి రాయకపోతే బీఆర్ఎస్లోనే కేసీఆర్ ఎక్స్ట్రా ప్లేయర్. ఇగో ఈ బండి సంజయ్ నీకు పదవి రాగానే సైలెంట్ అయిపోయినావు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకు రాతలేవని రాయకపోయినావు. ఇక చూడు సర్వే మ్యాప్తో భూ వివాదాలకు చెక్కు. ఏం భూ వివాదాలకు? భూములన్నీ కబ్జా గురైతేనే దాని గురించి రాయకపోయినావు. అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు, హైడ్రాకు సంబంధించి రంగనాథ్ ఇల్లు ఎప్పుడు కూల్చివేస్తారని అడగపోయినావు. అటెండా అబ్సెంటా అంటూ కూడా చెప్పినావు కదా అటెండెన్స్కు సంబంధించి. మీ ముఖ్యమంత్రి రోజు సెక్రటరియట్కి ఎన్నిసార్లు వస్తాడో రాయకపోతే. ఇవన్నీ వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలను టార్గెట్ చేయాలి, అంతకు మించి ఏమీ లేదు. కొంచెం నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, తోటి జర్నలిస్ట్గా మంచిగా చెప్తున్నా, నువ్వు అడ్డగోలు రాతలు రాసినావు అనుకో, నా దగ్గర ప్రజా వెలుగు ఉన్నది.
మీ పత్రిక పేరును రివర్స్ రేసి రాస్తా, శని దరిద్రం అని పెడతా. ఇక నేను చెప్తున్నా కదా, నేను రోజు వార్తలు పుంకాలుగా రాస్తా. నీ దగ్గర 50 మంది 100 మంది సబ్ ఎడిటర్లు ఉండొచ్చు, వాళ్ళకు ఒక్కనికి నేను సమానం. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, 6వ ఫ్లోర్ నుండి ఈ పత్రిక ఎక్కడికి పోతుందని టైటిల్ పెట్టింది అనుకో, యో రూముల పైనే ఎందుకు ఫోకస్, మామూలు వసూళ్ళ కోసమేనా అని టైటిల్ నేను పెట్టింది అనుకో, ఇక నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కేసులకు భయపడటానికి ఆంధ్రపై తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం. నువ్వు అనవసరంగా ఇలాంటి నీచ కూతమైన రాతలు బంద్ చేయకపోతే చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మీద. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. వాళ్ళు ప్రజల కోసం పోరాటం చేయనీకి వస్తాళ్ళు, ప్రజల పక్షాన నిల్చుంటాళ్ళు. నిల్సోని నీకంత నొప్పి అయితే వెళ్ళిపో. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఇది తెలంగాణ నా పత్రిక ఒకసారి అడగాలి కథ ఏందో. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. హరీష్ రావు ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, స్వాగతిద్దాం. కేటీఆర్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుండో, స్వాగతిద్దాం. కవిత కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, స్వాగతిద్దాం. ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేసినా జయ హో అనాలే. కానీ వాళ్ళను నిరాశపరిచి నిస్పృహల్లోకి వెళ్ళేందుకు అడ్డగోలు రాతలు రాసి మీ మెప్పు కోసం, మీ పత్రికల ఎదుగుదల కోసం రాయకూరి. సమస్యలు బోలెడున్నాయి, సమస్యల మీద ఫోకస్ పెట్టు. షీము నెత్తురు ఉంటే సమస్యల మీద రాయి. ఆ పెన్ను అక్షరాలు రాష్ట్రంలో ఎవడైనా సరే, రోజు అన్నమే తింటానా, మా ఒంట్లో సావలేదు, మా ఒంట్లో షీము నెత్తురు ఉన్నది, మీ మొగోళ్ళమే అని అనుకుంటే రాయి, లేదనుకుంటే నీ కర్మిగా. నేను చెప్తున్నా కదా, ఇలాంటి రాతలు మాత్రం బంద్ చేయకపోతే బిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నా, తర్వాత మంచిగా ఉండదు. ఇక నువ్వు నా తెలంగాణ ఉద్యమకారుల మీద, నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద పిచ్చిగా రాతల రోతలు రత్త నాకు నచ్చదు. నువ్వు మంత్రులు ఎవరు చక్కగా పనిచేస్తున్నారా? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఉంటుంది, ఆడ ఎన్ని సమస్యలు పరిష్కరించిండ్రు, ఏం కథ, దాని గురించి ఏమన్నా లొల్లి ఉన్నదా? నీ మంత్రులు ఎవరెవరు అందుబాటులో ఉంటారా? నీ ముఖ్యమంత్రి ఎక్కడ కలుస్తాడు అడగపోతివి. గా రాతలు రాయడానికి మాత్రం పెన్నుకు సిరరాదు. నీ దొంగ రాతలు, దొంగ కథ. చెప్తున్నా కదా, ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీకి ఈ పత్రికే సారీ చెప్పాలి. రేపు పొద్దుగాల వార్తలలో ఈ పత్రిక మాత్రం రేపు స్పెషల్గా చదువుతుంది. దీనిది మధ్యాహ్నం ఎడిషన్ కూడా వస్తుందట. దొంగ వార్తలు అన్నీ బయట పెడుతుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలన ఇగో ఇదంతా రాయకపోతేవమ్మా పత్రికమ్మా, ఇదంతా రాయకపోతేవి, ఇదంతా రాసి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పకపోతేవి అంటున్నా. ఇక్కడ కేవలం రైట్. ఇక మరో వార్తకి వెళ్దాం. దానికంటే ముందు ఒక అంశాన్ని మీకు చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా వార్తలు చెప్పుకుంటూనే ఉంటున్నాం. సో పూర్తిగా కూడా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ లైక్ చేయరి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. వాస్తవాల ప్రతి దృశ్యం మాత్రమే వైఆర్టీవీ ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తుంది. ఇక చూడు తెలంగాణలో సమస్యలు ఎట్లున్నాయో. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి మాట మార్చిండి. ఇప్పుడు 12,000 ఇస్తామని కాంగ్రెస్ సర్కార్పై రైతులు బగ్గుమన్నారు. పెట్టుబడి సాయంతో దగా చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బీఆర్ఎస్ నేతృత్వంలో సర్కారు దృష్టి బొమ్మ దహనం చేస్తున్న రైతులు, కార్యకర్తలు. నెక్స్ట్, రైతు భరోసా ఎగ్గొట్టి రైతులను దగా చేసిన కాంగ్రెస్ సర్కారు తీరును అంకెలతో సహా వివరిస్తూ రూపొందిన వాల్ పోస్టర్ను కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలో గోడలపై అతికిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. చూడండి ఒకసారి ఎంత బాధాకరమైన విషయం అంటే, నిజంగా కూడా రైతులను మోసం చేస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. మన రాజకీయ నాయకులకు మైక్ ఇస్తే దేశానికి వెన్నుముక్క రైతన్న, జై జవాన్ జై కిసాన్, ఇక వాళ్ళ ఉపన్యాసాలు దంచి కొడతారన్నా చెవులకెళ్ళి రక్తాలు వస్తాయి. ఇక వాళ్ళ ఉపన్యాసాలు ఏంటి, నిజంగా రైతుల పట్ల ఇంత ప్రేమ, ఇంత చిత్తశుద్ధి, ఇంత మానవత్వవాదం ఉన్నదా అనిపిస్తుంది. అది మైక్ అటేట్ పెట్టంగానే రైతు పోయి వినత పకజర్ అంటారు. ఇది వీళ్ళ నీచ సంస్కృతి. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జరిగే మరొక అంశాన్ని కూడా చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం, సాగుకు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు, ఇవ్వాల్సిన భరోసా 8,880 కోట్లు, సర్కారు ఇచ్చేదెంత
1.36 కోట్ల ఎకరాలలో వ్యవసాయ పంటలు, ఉద్యానవన పంటలు మరో 12 లక్షల ఎకరాలు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం యాసంగిలో 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. మొత్తం భూమికి ఇస్తారా, ఇంకా కోతలు పెడతారా, సాగు చేస్తేనే ఇస్తారా అనే అంశంపై స్పష్టత కరువైపోయింది. ఒకవేళ సాగు చేస్తున్న భూమికే ఇస్తే యాసంగిలో వ్యవసాయ పంటల సాగు 65 లక్షల ఎకరాలు, ఉద్యాన పంటలు మరో 5 లక్షల ఎకరాలు. అంటే మొత్తం యాసంగికి సాగయ్యే భూమి ఎంత? 70 లక్షల ఎకరాలు. అంటే సాగుకు యోగ్యమైనప్పటికీ యాసంగిలో పంట సాగు కాని భూమి సుమారు 78 లక్షల ఎకరాలు. ఈ లెక్కన యాసంగిలో రైతు భరోసా వచ్చేది 70 లక్షల ఎకరాలకి. ఈ భూమికి ఇచ్చే రైతు భరోసా 4,200 కోట్ల. సాగు చేయని భూమి పేరుతో 78 లక్షల ఎకరాలకు కోత పెడితే రైతులు నష్టపోయేది 4,680 కోట్ల రూపాయలు అంటూ కూడా రాసుకొచ్చింది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైతు భరోసాకు సంబంధించి సాగుకు యోగ్యమైన భూమి 1.48 కోట్లకు ఉంటే వీళ్ళు ఎంత ఇస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఇవ్వాల్సిన భరోసా 8,880 కోట్లు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసాకు సంబంధించి అప్పట్లో పూర్తి స్థాయిలో 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తామని చెప్పేసి మొత్తానికి 15,000 ఇస్తామని ఉపన్యాసాలు ఉదరగొట్టిలు, మైకులు దద్దరిల్లినాయి, సౌండ్ బాక్సులు పగిలిపోయినాయి. తెలంగాణ రైతుల చెవులా ఆ రైతు భరోసా 15,000 అన్నట్టుగా మారుమోగింది. చివరికి చూస్తే షిప్ప చేతికి ఇచ్చి. ఎందుకు ఇచ్చిర్రు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పటికీ 2 పర్యాయాలు కూడా పంటలు వేసిర్రు, అయిపోయారు. మరి పాతయి కూడా ఇస్తారా? ఇప్పటి నుంచే ఇస్తారా? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కదా. రైతులకు వాళ్ళ యొక్క బాకీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. అంటే 2 యాసంగి అంటే 30,000. ఒక 2 ఎకరాలకు 15,000 అంటే 4 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 30,000 అంటే 7,500 అంటే 60,000. దాదాపుగా ఏడాదికి 60,000 ఇవ్వాలి. మరి ఈ 60,000 పాత బాకీ ఇస్తారా, ఈ కొత్తదే ఇస్తారా, ఉన్నదాన్నే ఇస్తారా, ఎగ్గొడతారా అనేది కూడా మనం వేచి చూడాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు గుర్తుపెట్టుకోర్రి. ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిజంగా నేను కూడా రియల్లీ సపోర్ట్ చేద్దును, మంచోళ్ళు వీళ్ళు బాగా చేస్తారు అని అందును. కానీ ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కేవలం తమ యొక్క స్వార్థపూరితంగా అవకాశవాదులుగా మాత్రమే చూసుకుంటుంది కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే, గంగాధరంలో బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, నిరసనపై నిర్బంధం, రైతు భరోసా డోకాపై ఆందోళన జరపకుండా సర్కారు ఉక్కుపాదం, పోలీసుల్ని ప్రయోగించి అరెస్టులు. మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌస్ అరెస్ట్. గంగాధరం మండలంలో నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వరంగల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతల నిర్బంధం, వినతి పత్రం ఇవ్వనివ్వరా. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడం దుర్మార్గం. పోలీసుల తీరుపై హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇక చూడండి, ప్రజాపాలన కాదు పోలీస్ పాలన. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఫైర్. బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పోలీస్ పాలన కొనసాగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. రైతు భరోసా అమలుపై సీఎం ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు 12,000కే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల నిర్బంధం. వరంగల్ పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవడానికి అనుమతి ఇవ్వాలని సిపిని మీడియా ముఖంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అభ్యర్థించడమే ఆలస్యం. వెంటనే పోలీస్ బలగాలు వాపోయి బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. నాయకులను కార్యాలయం నుంచి బయటికి రాకుండా గేట్లను మూసివేశారు. డిప్యూటీ సీఎం పర్యటన సాగినంతసేపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ్ రెడ్డి, పులి రజనీకాంత్, ఇక రామ్మూర్తి, రజిత జ్యోతి తదితరులందరూ కూడా ఈ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది, వరంగల్కు డిప్యూటీ సీఎం ఎవరైనా భట్టి విక్రమార్క గారు వస్తున్నారట. భట్టి విక్రమార్క గారు వస్తుంటే వీళ్ళందరూ పోయి మేము వినతి పత్రం ఇస్తాం, రైతు భరోసా మీద
అమలు మీద ముఖ్యమంత్రి ప్రకటన మీద పూర్తి స్థాయిలో మీరు 15,000 ఇస్తా అన్నారు, ఇప్పుడు 12,000 ఇస్తే ఎట్లా అనేది పెద్ది సుదర్శన్ రెడ్డి వాదన. అంటే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి, హామీని తుంగలో దొక్కకండి అంటూ వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ డిమాండ్కు సంబంధించి ఏం చేసిండు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే పూర్తి స్థాయిలో ఆ పోరాటానికి సంబంధించి అడిగే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి అడగాలి కదా, అడిగే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆయన నిర్బంధించే ప్రయత్నం చేసిండు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? నిర్బంధంలో పోలీసుల నిర్బంధంలో నాయకులు, ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులండి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే దేనికి సంకేతం? ఇగో ఇదే విషయం మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించింది. ఏమన్నాడు? కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటేనే మోసం, దగా నయవంచన కేటీఆర్. 15,000 అని చెప్పి 12,000 ఇస్తామనడం దోకా. స్థానిక ఎన్నికలు గట్టెక్కేందుకు భరోసా ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులు క్షమించరు. రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే రేవంత్ ముక్కు నేలకు రాయాలి. 70 లక్షల మంది రైతులను వంచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి కేటీఆర్. నేటి నుంచి బీఆర్ఎస్ నిరసనలు, జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళనలు. ఎకరానికి 15,000 పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోండి. రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. ఆనాడు రైతు బంధు కింద 10,000 ఇస్తే రేవంత్ రెడ్డి బిచ్చమన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఏమిటి? నువ్వు పెంచిన 2,000 ఏమిటి? ముష్టి వేస్తున్నావా? తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని వరంగల్ సభలో రాహుల్ గాంధీ అన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ వచ్చే దమ్ముందా? వరంగల్కు వస్తారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన తీరును చూస్తే చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే 10,000 రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇస్తే ముష్టి ఇస్తున్నావానే? ఎవరికి ఇస్తున్నావే ముష్టి? రైతులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి లొల్లి చేసిండు. మరి 15,000 అని చెప్పి 12,000 ఇస్తే ఇప్పుడు ఏంది బిచ్చం ఇస్తున్నాడా? అప్పుడు బిచ్చం అన్నాడు, ఇప్పుడు ముష్టి ఇస్తున్నావా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత ఘోరం ఇంకెక్కడన్నా ఉంటుందా అండి? తెలంగాణలో ఇంత దారుణమైన పరిస్థితి ఇంకెక్కడైనా ఉంటుందా? మీరు దయచేసి ఆలోచించాలి. ఎందుకు అంటే రైతులను మోసం చేసే ప్రభుత్వం, రైతులను దగా చేసే ప్రభుత్వం, రైతులను కుట్ర చేసే ప్రభుత్వం ఇది. కాబట్టి మొత్తం ఆందోళన చేయర్రి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరైనా ఏదో అన్నాడు కదా, గ్రామాలలో కతే వేప చెట్ల గట్టేరి లాగులలో తొండలు జొర్రేయరు అన్నారు. ఇప్పుడు మరి ఏం జొర్రెత్తారో మరి తెలంగాణ ప్రాంత విద్యలు అసలే కోపం మీద ఉన్నారు. రైతు బంధు రాక అనేక రకాలుగా హామీలు రాక ఆగమాగం ఉన్నారు. జాగ్రత్త సుమా, పైలం కాంగ్రెస్ నేతలారా, మీరు అందరు నా దోస్తులు, మళ్ళా మీరు మంచిగా ఉండాలి. ఏడున్నా మీ 5 ఏళ్ళు పరిపాలన చేయాలి, అద్భుతంగా ఉండాలి మీరు. ఇక దాంతోపాటు ఇదో కథ ఏమైపోయినాయి తెలంగాణలో? రియల్ ఎస్టేట్ అక్కడెక్కడో ఉన్న రియల్ ఎస్టేట్ను ఆకాశం నుండి పాతాలని దొక్కేసారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి ఇప్పుడేమవుతుంది? హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ పరిధిలోని ఖానామెట్టు పరిధిలో ఆదివారం భవనాలన్నీ కూల్చివేస్తున్న హైడ్రా బుల్డోజర్. 7 అంతస్తులు నేలమట్టం. మాదాపూర్ ఖానామెట్లో విరుచుకుపడ్డ హైడ్రా బాహుబలి బుల్డోజర్లతో భవనం కూల్చివేత. అయ్యప్ప సొసైటీలో ఉన్నవన్నీ దాదాపు అక్రమ కట్టడాలే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ఏనే ఉన్నదని బక్క జడ్సన్ ఆరోపించిండు. దాంతోపాటు రేవంత్ రెడ్డి యొక్క సోదరుడి దుర్గం చెరువు దగ్గర కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో కూడా చెరువు పక్కనే వారి యొక్క సొంత ఇల్లు ఉంటుంది. దాంతోపాటుగా మంత్రులందరి ఫామ్ హౌజులు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి గిదేంద్ర కథ నాయన అంటే ఏదో జరిగింది ఇక్కడ. చీకటి రాజకీయం బెడిచుకొచ్చినట్టున్నది. ఇందుకే మళ్ళీ హైడ్రా వచ్చింది. నిజంగా హైడ్రాతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆగమైపోతున్నారు. ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అయిపోయింది. ఇంతే. కాంగ్రెస్ వచ్చింది, మొత్తం తెలంగాణ తుడిచిపెట్టేస్తాను. ఎటు చూడు, ఏ దిక్కు చూడు ఆర్తనాదాలు, కన్నీళ్ళే తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఎటువైపైనా చూడుర్రి,
ఒకటే అంశం చోటు చేసుకుంటుంది. ఏంది అంటే హైడ్రా వచ్చింది. ఈ హైడ్రా లెక్క చెప్తా గురి. హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడికక్కడ కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశం ఏంది అంటే మీరు ఎటువైపైనా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఎట్నుండైనా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ఇదొక బాధాకరమైన సన్నివేశం అనుకోవచ్చు. రైట్, లెక్క వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళ యొక్క ఇల్లులు కానీ దాంతోపాటుగా అన్నీ కూడా బఫర్ జోన్లలో రకరకాలుగా ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూల్చివేస్తారా లేదా అనేది చెప్పాలి. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, దాంతోపాటు మా వివేక్ కాక, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారి ఇల్లు, సోదరుల ఇల్లు, రంగనాథది, మరి లుంబినీ పార్కు, ఇతరత్ర అన్నీ కూడా ఏంది బఫర్ జోన్లోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా నిబంధనల ప్రకారమే పట్టాలు, కక్ష సాధింపు లక్ష్యంగా కేసులు, సిరిసిల్ల కేంద్రంగా కక్ష రాజకీయాలు, అధికార పార్టీ నేత ఒత్తిళ్లకు లొంగుతున్న అధికారులు, ఉన్నతాధికారి ఆదేశాల మేరకు తప్పుడు నివేదికలు, దశాబ్దాలుగా ఉన్న రికార్డులు తప్పంటూ రిపోర్టులు. కాంగ్రెస్ హయాంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అమల్లోకి పీఓటీ చట్టం బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు తప్పుడు ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ ఎక్కడికెక్కడ పూర్తిగా కూడా కట్టడి చేసేందుకు, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసేందుకు ఏ విధంగా అంటే రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీని అదుపు చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నేతలను అదుపు చేయాలి. లేకపోతే తెలంగాణలో ఏంటిది ప్రభుత్వం సంబంధించిన వైఫల్యాలు దాంతోపాటు అన్నీ కూడా బట్టబయలు అయిపోతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో కూడా బట్టబయలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నది. సో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతల మీద అనేక రకాలుగా లక్ష్యంగా కేసులు, ఇబ్బందులు రకరకాలుగా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ లీగల్ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నది. దానివల్ల ఏం చేయలేకపోతారు. ఇక దాంతోపాటుగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిన్న పెద్ద డైలాగ్ వేసిండండి, మీకు తెలియదు కదా. అయ్యో మావోడు ఏమైపోయాడు. అసలు ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా ఉమ్మడి పాలనే బాగున్నదా సారు, నీకు ఉమ్మడి పాలన బాగున్నదట. పో మరి ఆంధ్రప్రదేశ్కి పోయి ముఖ్యమంత్రి చేసుకో, మా తెలంగాణలో ఎందుకున్నావు? పో రాజీనామా చేసి వెళ్ళిపో, రాజీనామా చేసి వెళ్ళిపో. 1956 నుండి 2014 వరకు గుంట భూమికి కూడా నీళ్ళు అందించిన ఉమ్మడి దరిద్ర పాలన బాగున్నదా? 1969లో దాదాపుగా 600 మంది విద్యార్థులను బలి తీసుకున్న ఉమ్మడి పాలన బాగుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ అడిగితే బసిర్బాగ్లో కాల్పులు జరిపినందుకు బాగున్నదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఉద్యోగుల కోటాలలో అన్యాయం జరిగినప్పుడు బాగున్నదా? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అనేక వర్గాలు, సబ్బండ వర్గాలకు సంబంధించి అన్యాయం చేసినప్పుడు బాగున్నదా? తెలంగాణలో రాజకీయ నాయకులను ఎదగకుండా ఎక్కడికక్కడ తొక్కేసినప్పుడు బాగున్నదా? తెలంగాణ కాంట్రాక్టర్లను దగ్గరికి రాకుండా ఆంధ్ర నేతలనే ఉన్నప్పుడు బాగున్నదా? తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను పక్క పెట్టి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులకే మినిస్టర్ పదవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించిన మొత్తం అక్కడ రోడ్లన్నీ అద్దాల్లా ఉంటే తెలంగాణలో గతుకులు ఉన్నప్పుడే బాగున్నదా? బాగుంటే బో, ఆంధ్రప్రదేశ్కే బో, బొట్టు పెట్టి సాగనంపుతాం. ఎంత అద్భుతంగా నేను వీడుకోలు పలకాలంటే అంత అద్భుతంగా వీడుకోలు పలుకుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగున్నదా? అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనోళ్ళు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుంది. తెలంగాణ మూలాలు తెలియకపోతే గిట్లనే ఉంటుంది. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయ్యిలు కదా, వాళ్ళ చరిత్ర తెలియదా సారు నీకు? అంటే తెలంగాణ ప్రాంత విద్యలరా చాలా బాధాకరమైన విషయం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే నడుస్తున్నాడు అనేది ఇంకొక విషయం. ఇక్కడ రియల్ ఎస్టేట్ను దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ను పెంచాలి. అందుకే హైడ్రా వచ్చిందనేది కూడా చెప్తున్నా కదా. తెలంగాణ వచ్చినాక నష్టపోయినా, ఏం నష్టపోయినావయ్యా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యం అని ముఖ్యమంత్రి అయ్యిండు. కనీసం మంత్రి పదవి ఏందో తెలియని వాళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం బాగుండే, ఎందుకు ఆంధ్రప్రదేశ్కు పంపించనీక? వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ బడ్జెట్ అంతా తీసుకుపోయి ఆడబోసేది. అందుకే చరిత్ర తెలుసుకో. ఇప్పుడు 4000 కోట్లు తక్కువ వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి, సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ చేయలేకపోతున్నాం. ఉద్యోగులతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వారికి సత్కార కార్యక్రమంలోని ఇదే తరహాలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగున్నారు, తెలంగాణ వచ్చాకే నష్టపోయాం. ఈ మాట అనడానికి ఒక ఉద్యమకారుడిగా తలదించుకుంటున్నాను. ఈయనకు ఓటు వేయమని చెప్పినందుకు, ఈయనను ముఖ్యమంత్రి చేసినందుకు ఇగో చెంపలు వేసుకుంటున్నా, గుర్తుపెట్టుకోరు. ఇగో ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, ఉద్యమకారుడిగా సిగ్గుతో తలదించుకుంటున్నా.
ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు ఈయన ఇంకేం చేసిండంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యానించడం తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎంగా వ్యవహరిస్తూ ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సగర్వంగా కూడా రాష్ట్ర గౌరవాన్ని చాటుకున్నామని, అలాంటిది అవమానకరంగా వ్యాఖ్యానించడం సీఎం రేవంత్ రెడ్డి భావజాలానికి నిదర్శనమన్నారు. కన్న తల్లి లాంటి జన్మభూమిని తక్కువ చేసి మాట్లాడి గౌరవం తగ్గించడం తక్కువ చేసి గౌరవం చూడు, కన్న తల్లి లాంటి జన్మభూమిని తక్కువ చేసి మాట్లాడి గౌరవం తగ్గించడం కదా అని అంటున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎంత బాధాకర విషయం. నా తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తున్నాడండి ముఖ్యమంత్రి. నా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెడుతున్నాడండి ముఖ్యమంత్రి. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ పెడుతున్నాడండి ముఖ్యమంత్రి. నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడండి. మరి ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే చాలా బాధాకరమైన విషయం. మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని కించపడుతున్న ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. బాజాప్తుగా తెలంగాణ ఉద్యమకారులపై గన్ను పెట్టిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చరిత్ర గుండుస్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తినే, తెలంగాణ రాష్ట్ర బిడ్డే కానీ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర పదవుల కోసం ఉన్న వ్యక్తి, తెలంగాణ వచ్చినాక సెబాస్టియన్ అనే అలాంటి వ్యక్తులను ఓటుకు నోటు కేసులో దొరికింది కదా, ఆయన డబ్బుల కట్టతో కొనాలని చూసిన వ్యక్తినే. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? ఉమ్మడి పాలన బాగుంటే ఆంధ్రప్రదేశ్కే పంపిద్దాం. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను, నీకు కావాలంటే అడా నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతా, లోకేష్తో మాట్లాడతా, నువ్వు పోతా అంటే. ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో మొత్తం నేల తల్లి మొత్తం కూడా పందిర్లేసి పూర్తి స్థాయిలో పూలతో మంచి ఘనంగా వీడ్కోలు పలుకుతాం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలని. ఇలాంటి ముఖ్యమంత్రిని ఇక మనకున్నాక ఇంకా దరిద్రం ఎట్లుంటుందండి? ఇక చూడుర్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యేక తెలంగాణ కంటే ఉమ్మడి పాలనే బాగుంది అనడం సిగ్గుచేటు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అంటే తెలంగాణను అవమానపరిచినట్టే. తెలంగాణను అవమానపరుస్తున్నారంటే అమరుల త్యాగాలను, అమరవీరులను అవమానపరిచినట్టే. ఒక తెలంగాణ బిడ్డగాల మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది? ఉద్యోగుల స్థితిగతులపై రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణను అవమానపరచడమే రేవంత్కు సమైక్య పాలనే బాగుందట. ఒక తెలంగాణ బిడ్డగాల మాట్లాడొచ్చా? తెలంగాణను రేవంత్ రెడ్డి అవమానించారు. ఉద్యోగుల స్థితిగతులపై రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపాటు. రేవంత్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరచడం ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బాధాకరమైన విషయం. నిజమైన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, పాపం వాళ్ళు కూడా బాధపడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రి ఇక ఎన్నుకున్నందుకు చాలా బాధపడాల్సిన విషయం. ఇక చూడుర్రి, 65 మంది ఎమ్మెల్యేలలో 40 మంది వేస్ట్ ఎమ్మెల్యేలపై రేవంత్ సర్వే. సీఎం సొంత సర్వేలో తేలిన నిజం. ఇష్టారాజ్యంగా వ్యవహారాలు, అక్రమ దందాలు. 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేల ఇసుక దంద. 65% మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్గా ఎమ్మెల్యేల విభజన. కార్యకర్తలతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనం. తాజా సర్వేతో షాక్లో రేవంత్ రెడ్డి అంటూ చెప్పిన పరిస్థితి. నేను చెప్పానా వీళ్ళ కథలు ఒక్కొక్కరిది ఎట్లున్నదో? పిలికలా కనబడుతున్నారు కదా, అమ్మో వీళ్ళని చూస్తూనే ఎట్లనో ఉన్నారు భయ్. నిజంగా కూడా ఇట్లానే ఉంటారా? ఘోరంగా ఉన్నారు. వామ్మో, వీళ్ళ ఒక్క ముఖాలలో కూడా తేజస్సు లేదు కదా. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేసేటట్టే కనబడతలేరు వీళ్ళు. వామ్మో వాయో, పేర్లు వచ్చినాయి కానీ అద్దు మళ్ళీ వీళ్ళు కేసులు పెట్టుకుంటారు. ఘోరమైన బ్యాచ్ ఇది, నిజంగా కాంగ్రెస్ బ్యాచే. వద్దొద్దు, వీళ్ళని చూడబుద్ధి అవుతలే. ఇప్పుడు మంచిగా ఉన్నది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఒక ఆయననేమో పాపడాల కండం ప్యాకెట్లు అమ్ముకోమన్నాడు ఎమ్మెల్యే, మంచిర్యాలకు సంబంధించిన సంథింగ్ ఎక్కను. ఇంకొక అతనేమో ఏం బిక్కుంటావు పిక్కు అన్నాడు, నిన్ననే అనుకుంటా ఆయన పేరేం పేరు ఎమ్మెల్యే. ఒక అతనేమో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతాడు. ఇంకొక ఆయన ఇసుక దందా చేస్తారు. ఇంకొక ఆయన తట్టెడు మట్టి కూడా తీయరు. కానీ
మొత్తం భూ కబ్జాలు చేస్తారు. ఇక ఎక్కడిదక్కడ రాజ్యం నడుస్తుంది. ఒక ఆయన వాళ్ళ అధికారంలోకి రాగానే వాళ్ళ ప్రత్యర్థిని లేపేస్తాడు. ఇట్లా రకరకాలుగా తెలంగాణలో రాజ్యం వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారి సర్వేలో 65 మంది ఎమ్మెల్యేలలో 40 మంది వేస్ట్ అంటే ఇంకొక 25 మంది బెస్ట్. అలా ముఖ్యమంత్రి కూడా బెస్టేనా? అరే ఇది కూడా తెలవాలి. పేర్లు ఇస్తే బాగుండు కదా. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ పరిపాలన ఎట్లున్నదంటే చిచ్చి తుత్తు అనే విధంగా ఉన్నదట. ఇది నేను చెప్పింది కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేర్లు లేవండి. మొత్తం రెడ్ జోన్ ఆరెంజ్ జోనే ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లు ఉంటే ఇంకా బాగుండేది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలిసేది. సో మొత్తానికి 65 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు వేస్ట్ అనే సంకేతం వచ్చిందంటే ఇంతకంటే వీళ్ళ పరిపాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారే పూర్తి స్థాయిలో సర్వే తెప్పించుకున్నారట. వాళ్ళ పని వాళ్ళకే తెలిసిపోయింది. ఇక ఇంతకంటే అద్భుతం, ఇంతకంటే అవకాశం ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విమర్శించే ప్రతి ఒక్క నోళ్లకు తాళాలు పెట్టే విధంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారే ప్రకటన చేసిర్రు. వాళ్ళ ఎమ్మెల్యేలే 45 మంది వేస్ట్ పరిపాలన అంటే ఇక మనం ఇంకెంత ప్రశ్నించాలో ఆలోచించరు. వాళ్ళ పరిపాలన గట్టున్నది. ఇక ఏడాది పాలన నయవంచన, అబద్ధాలు, మోసాలు, పిఆర్ స్టంట్లు. ఏడాది పాలనలో జరిగింది ఇదే. కోతలతో రుణమాఫీ, రైతు భరోసా. డిసెంబర్ 9న డెడ్లైన్ పెట్టి మరి నిండా ముంచిన రేవంత్ సర్కార్ మహిళలకు 2500 ఉష్కాకి, పెన్షన్లు పెంపు లేదు, వృద్ధులకు ఆసరా లేదు, యువతలకు స్కూటీలు ఇవ్వలేదు, అరవకొరగా 500కి గ్యాస్ సిలిండర్. అదే తూవలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఆగమైన ఆటో వాళ్ళలు, నిరుద్యోగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక సంవత్సరం కాలం ఎట్లున్నదంటే అష్టదరిద్రంగా ఉన్నది. అది ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పిర్రు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు అనే విషయానికి కూడా మనకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిర్రు. తెలుగు సమైక్య సభలో పేరు మర్చిపోయిన వ్యాఖ్యత, మరో నటుడికి జైలు ఖాయమంటూ నెట్టింట సెటైర్లు. సీఎం రేవంత్ను నమస్కరించి సీనియర్ నటి జయసుధా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిన్న ఏంది అంటే ఆడ ఎన్నో ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రఖ్యాత రాజకీయ నాయకులు ఏదేదో చెప్పిండు. ఆయన చెప్పిన తర్వాత గౌరవశ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. మీకు ఆ వీడియో కావాలన్నా ఒకసారి నేను వినబెడతాగు. కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఓ అన్నారు అందరు అనగానే ఇక మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ చదువుకొని ఇక ఏమనలే ఇక సప్పుడే కూకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకంటే దారుణం ఏముంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోయారు. తర్వాత మళ్ళీ ఆయన పక్కకు పోయి మరి అడిగిండో ఏమైండో నాకు తెలియదు కానీ ఇక దాని తర్వాత వచ్చినాక ఇక పూర్తి స్థాయిలో అప్పుడు చెప్పారు. ఆ వీడియో నేను ఎన్నో చూసిన. ఇక మరి ఈయనకు కూడా కేసు ఉంటుందా ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నాకు తెలిసి ఇక మరి ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి. నిన్న ఆయన పేరు మర్చిపోయారు. ఇక మర్చిపోయినాక మరి దొరుకుతలేదు. తర్వాత మీకు ఎట్లా వీడియోలలో అప్లోడ్ చేస్తా. ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయింది ఆయన. ఇక మరి ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. దాంతోపాటు నేను చెప్పిన కదా వైఆర్టీవీకి ఇక్కడ లైక్ గట్టి కొట్టుర్రి అని. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయర్రి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా. దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా పాదాభివందనాలు. వైఆర్టీవీని ఇట్లనే వీక్షించండి. ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వైఆర్టీవీని తీసుకెళ్ళండి. రంజిత్ అనబడే నాకు భరోసాని ఇవ్వండి. వైఆర్టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా బాధ్యతతో పనిచేస్తున్నారు. నిస్వార్థంగా నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నారు. మా అందరికీ కూడా సపోర్ట్ చేయండి. వైఆర్టీవీని భారీగా కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.